సో నా రీలోడ్ వచ్చింది, ఆడు రష్ చేస్తాడని అనుకున్నా, అయినా రష్ చేయాల. ఈసారి ఓన్లీ M10 తీసుకుంటా. దిస్ విల్ బి M10 గేమ్ ప్లే. అబ్బా పొలోమా, ఇలాంటి హెడ్లు రావాలా నా గేమ్ అంతా? ఇది కావాలి. అలా కొట్టడం చాలా సింపుల్ అన్న. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తా పదండి. ఫస్ట్ అసలు పెట్టలేకపోతే చాలా స్లోగా దిగుతాం బ్రో. అదే పెట్టలేకపోతే అదే ఫస్ట్ డిసడ్వాంటేజ్ అయిపోయి మనకంటే ముందే ఎనిమిది చేతిలో దిగిపోయి ఆడి చేతిలో గన్ను ఉంటే ఏం చేయగలమన్నా? మరి దారుణం బ్రో, చాలా తప్పన్నా ఇది. నా దగ్గర షార్ట్ రేంజ్ లేదు, అందుకని నేను భయపడి దూరం వచ్చా. షార్ట్ రేంజ్ వెపన్ అంటే మీకు దగ్గర రేంజ్లోకి పనికొచ్చే ఏదో ఒక వెపన్ కావాలి. AK-47 పనిచేసిద్ది షార్ట్ రేంజ్కి. నా చేతిలో ఉన్న AK-47 అయితే షార్ట్ రేంజ్ అస్సలు వాడలేరు బ్రో. మీకు ఏదో బ్లూ కలర్ స్నఫ్ టైప్ కొడతా ఉంటుంది. ఇది ఫ్యాషన్కి. మీకు ఎవడన్నా డ్యామేజ్ ఇస్తున్నాడు అనుకో ఈ ఏకేతో, అదే అవుతూ ఉంటుంది. VSS అన్నాడు. మీకు VSS షార్ట్ పడుతుందని అనుమానం వస్తే చాలు బ్రో. ఇలా పరిగెట్టి ఆ లోకు ఇది వేసేసుకోవాలి. అర్జెంటుగా హీల్ వేసుకోరా బాబు, హీల్ వేసుకో. నీ క్లోజ్ రేంజ్లో M60 ఒక్కసారి హెడ్ కనెక్ట్ అవ్వకపోతే అది నిన్ను ఎంతలా ఏడిపిస్తుంది అంటే నువ్వు ఊహించుకోలేవు బ్రో. అరే యార్ M60 కన్నా ఏ గన్ను ఉన్నా సరే నా చేతిలో కొట్టుకోండి, M60 ఎందుకు ఉంది అనుకుంటావు. వీడు ల్యాండ్ మైన్లు పెట్టుంటాడు. అరే పచ్చిగా బ్రో. ఫైట్స్ని డివైడ్ చేసుకోండి. క్లోజ్ రేంజ్, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్. మీరు ఎనిమిని ఎంత దూరంలో స్పాట్ చేశారు అనే దాన్ని బట్టి మీకు ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా పరిగెడుతున్నా, ఎనిమిది ఒకవేళ ఈ రాయనగలు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనుకో, నాకు ఆడికి ఒక 20 మీటర్స్ కంటే తక్కువ దూరం ఉందనుకో, అక్కడ షార్ట్ రేంజ్ ఫైట్ జరుగుద్ది. సో అప్పుడు నాకు వెంటనే షార్ట్ రేంజ్ వెపన్ మీద నొక్కాలి అండ్ ఫైర్ చేయాలి. సో అదైతే గుర్తుకు రావాలి. సో ఇంకాస్త డిఫరెంట్ సినారియో చెప్తా. సో మీరు ఈ రాయి దగ్గరికి వచ్చారు, ఆ చెట్టు దగ్గర ఆర్ఎల్స్ ఆ ఓపెన్లో ఒక ఎనిమి కనిపించాడు అనుకో, అదేమవుతుందంటే మిడ్ రేంజ్ ఫైట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎనిమి మిడ్ రేంజ్లో ఉంటాడు, మీరు ఈ రాయి వెనకాల ఉంటారు. మీ దగ్గర పర్మనెంట్ కవర్ ఉంటుంది, ఆడి దగ్గర టెంపరీ కవర్ ఉంటుంది, ఏదో ఒకటి వాడుకుంటారు, అయిపోయింది. అండ్ మూడోది వచ్చేసరికి లాంగ్ రేంజ్ అంటే ఇదిగో మీరు ఎక్కడ ఉన్నారు, ఆ ఎనిమి ఎక్కడో ఆ చెట్టు దగ్గర ఉన్నాడు, ఆడు మీకు కనబడరు, మీరు ఆడికి వెళ్ళేంత వరకు ఆడు మిమ్మల్ని కెలకడు. ఈ 3 టైప్ ఉంటాయి. ఈ 3 టైప్స్ జరిగే ఫైట్లో మెయిన్గా వేరియేషన్ చూపించేది లాంగ్ రేంజ్లో పర్మనెంట్ కవర్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆడే గెలుస్తాడు. లాంగ్ రేంజ్లో ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, డ్రాగ్ బాగా కొట్టేవాడు కూడా గెలుస్తాడులే. ఇంకో అది మిడ్ రేంజ్, అక్కడ ఉన్నాడు అనుకో, అది కాస్త మిడ్ రేంజ్ ఫైట్ టైప్ వస్తుంది. అదే ఆ వెనకాల ఫ్యాక్టరీ దగ్గర అంత దూరం ఉన్నాడు అనుకో, అది లాంగ్ రేంజ్ అవుతుంది. ఈ పక్కనే ఉన్నాడు అనుకో ఇక్కడెక్కడే, అది షార్ట్ రేంజ్ అవుతుంది. మీకు లాంగ్ రేంజ్లో మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కవర్. మీరు ఏ కవర్ అయితే వాడుతున్నారు, ఐ మీన్ కవర్ అంటే పాలిథిన్ కవర్ కాదన్నా, మీరు ఎనిమి నుంచి దాక్కుంటాకి మీ డ్యామేజ్ తగలకుండా మీరు ఏదో ఒక దాని వెనకాల నుంచుంటారు కదా, నుంచొని కాలుస్తూ ఉంటారు కదా. సో ఈ కాల్చే కవర్ అనేది చాలా వేరియేషన్ చూపించింది మీ గేమ్ స్టైల్లో. ఓకే, మీకు మళ్ళీ మీ గేమ్ ప్లేలో వేరియేషన్ చూపించే ఈ 2 ఫ్యాక్టర్స్ మెయిన్గా చూపిస్తాయి బ్రో. మీరు ఏ రేంజ్లో ఫైట్ తీసుకోవాలనుకుంటున్నారో ముందే పెట్టుకోవాలి. మీకు 2 టైప్స్ ఆఫ్ కవర్స్ ఉంటాయి. ఫస్ట్ది టెంపరీ కవర్, అంటే ఇంకో ఈ గ్లూ వాల్ ఏంటంటే టెంపరీ కవర్. ఎవడన్నా కాల్చి దీన్ని చెడగొట్టేసి, ఐ మీన్ దీన్ని ఇలా కాల్ చేసి దీన్ని మొత్తం తీసేసి మిమ్మల్ని చంపేయగలడు. ఇంకోటి పర్మనెంట్ కవర్స్ ఉంటాయి. పర్మనెంట్ కవర్లో కూడా టైపులు ఉంటాయిలే.
ఇంకో ఆడి దగ్గర పర్మనెంట్ కవర్ ఉంది, నా దగ్గర టెంపరీ కవర్. ఇది ఇప్పుడు ఒక విధంగా లాంగ్ రేంజ్ ఫైటే అనుకోండి. ఆడు పర్మనెంట్ కవర్లో ఉన్నంతసేపు ఆడికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఆడు ఆ పర్మనెంట్ కవర్ వదిలి బయటకు వచ్చాడో అప్పుడు ఆడికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ అవతలోడి దగ్గర ఏ వెపన్ ఉందో చూసి ఆడాలన్నా, అది కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ అనమాట. ఏంటంటే అవతలోడి దగ్గర ఏ వెపన్ ఉంది అనే దాన్ని బట్టి గేమ్ ఆడాలి. కొన్ని సిచ్యువేషన్లు వస్తాయి. మీరు చూడండి, M8-2Bతో కొడితే గ్లూ వాల్కి డిఫరెంట్ సౌండ్ పెట్టాడు, కిజింగ్ 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 అని అనిపిస్తుంది. పిచ్చోడే పెట్టాడా ఆ ఎఫెక్ట్? కాదు. అరే అవతలోడి దగ్గర M8-2Bరా, ఒక్కసారి గ్లూ వాల్ నుంచి మీకు డ్యామేజ్ పడంగానే 2 గ్లూ వాల్ వేసుకోవాలి అని మీకు ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఆడు బతుకుంటాడు. మీరు టోర్నమెంట్లో చూడండి, ఒక్కసారి ఒక నాకైతే 2 గ్లూ వాల్స్ వేసి కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే టోర్నమెంట్లో M8-2Bలు చాలా ఎక్కువ వాడతారు టోర్నమెంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కవర్ ఉంటుంది కదా, పర్మనెంట్ కవర్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ వాడుకుంటారు. కొంతమంది ఏంటంటే ఈ సర్కిల్ ఉంది చూసారా, జస్ట్ ఈ సర్కిల్లో రెడ్ అయ్యేదాకా ఇలా బయటకు వచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా ఆడేవాళ్ళే మ్యాక్సిమం ఆఫ్ ద టైం మీకు తొర్రి పెడతారనమాట. సో మీ దగ్గర ఉన్న కవర్ బట్టి ఆడాలి. ఇలా మీ దగ్గర పర్మనెంట్ కవర్ ఉందనుకో, ఎప్పుడు కూడా ఓపెనింగ్ ఇటు సైడే ఉండాలి. మీ రైట్ హ్యాండ్ సైడే ఓపెనింగ్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నువ్వు ఇలా పొరపాటున ఎనిమిలో ఉన్నాడు అనుకో, నువ్వు ఎనిమి మీద అటాక్ చేయాలనుకో, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇలా బయటకు వచ్చి కాల్చడం ఇది కరెక్ట్. నువ్వు ఇది 100% షూర్. నీకు నువ్వు ఎలా కూడా కాల్చచ్చు, ఇది 100% కరెక్ట్. నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి ఇలా వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఓపెనింగ్ పెట్టుకొని ఇలా కాల్చడానికి ట్రై చేసావు, నీకు హెడ్ పడిపోద్ది. ఇలా కాల్చడానికి ట్రై చేసినా నీకు హెడ్ పడుద్ది. సో ఎప్పుడు మీ రైట్ సైడే ఓపెనింగ్ ఉండాలి. అండ్ గ్లూ వాల్ అంటారా, ఇంకో టెక్నిక్ ఉంటుంది. లైక్ బీభత్సంగా వాడతారు. ఎలా అంటే ఎనిమి అక్కడికి వస్తాడు లేదంటే అక్కడ ఉన్నాడు అని ఇమాజిన్ చేసి ముందే కాల్చేస్తారు. ఇలాగా మీకు అనవసరం అక్కడ, లేదంటే నియర్లీ ఇప్పుడు నాకు ఆ రాయి దగ్గర ఉన్నాడు, నా రీలోడ్ వచ్చిందా, ఆడు రష్ చేస్తాడు అని అనుకున్నా, అయినా రష్ చేయాల. సో చూడండి, ఆడు చేసిన తప్పు ఏంటంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి రావటం. ఆడు అదే కనుక ఇలా కామ్గా రాయి రొటేట్ అయ్యి ఇలా నన్ను కొట్టుంటే నాకు ఇబ్బంది వచ్చేది. కానీ ఆడు అలా రొటేట్ చేయలే. రొటేషన్ నాడు ఫాలో అయ్యి ఉంటే కనుక చాలా బాగుండేది ఆడి గేమ్. మీరు చేసే తప్పుల వల్లే మీరు చచ్చిపోతూ ఉంటారన్న. ఆమో వేస్ట్ అంట. SG ఆమో మహా అయితే మ్యాచ్కి 30 లేదంటే 40 కంటే ఎక్కువ ఎవరు స్ప్రే చేయరు బ్రో. మంచి షార్ట్ గన్ ప్లేయర్ అయితే మహా అయితే 50 చేస్తాడు అంతే, నాకు మించి గేమ్లా. చూడండి బ్రో, ఇటు చూడండి, చుట్టూ ఏం జరుగుతుందో ఆడికి ఏమాత్రం ఐడియా లేదు బ్రో. ఆడు లూటింగ్ స్టైల్ చూడండి, కూర్చుంటున్నాడు నుంచుంటున్నాడు, పర్లేదు, కొంచెం పర్లేదు. ఇప్పుడు చూడండి, ఆడికి అర్థమైంది నేను ఇటు నుంచి వస్తున్నానండి, నేను ఇటు నుంచి వెళ్తున్నానా, ఇప్పుడు నాకు పడతాయన్న. సో చూడు, నేను ఆడికి పొర్రపాటును కూడా రైట్ సైడ్కి వెళ్తే నాకు ఎంత డ్యామేజ్ పడిందో చూడండి. నేను చుట్టూ చూసుకోవాలి, వెనకాల గొడవలు వేసింది నేనే. అండ్ చూడండి, అక్కడ ఒక లాంగ్ రేంజ్ నుంచి ఫైట్ చేసేవాడు ఉన్నాడు. ఇప్పుడు జస్ట్ మిస్ బ్రో, నేను చచ్చిపోయాను. నేను జోన్ బయటికి వెళ్ళి ఫైట్ అనేది తీసుకోకూడదు బ్రో. జోన్ లోపలికి వెళ్ళాలి, బతికుండాలి. మీరు బతుకుంటేనే ఎనిమీస్ని చంపగలరు. మనం బతకటం మోర్ ఇంపార్టెంట్ అవతలని చంపటం కన్నా. కొన్ని సిచ్యువేషన్లు ఇది వర్తించదు. ఇటు సైడ్ ప్యాన్ చూడండి, నన్ను కాపాడుతున్న ప్యాన్ ఒకటే. నేను ఆ ఎనిమి వైపు చూసానా పొరపాటున నాకైతే హెడ్ షాట్ పడుద్ది బ్రో. ప్యాన్ ఎందుకు పెట్టుకుంటారు అనుకున్నారు బ్రో? ప్యాన్ అడ్వాంటేజ్ చూసారా?
డ్రాగును 60-70 డ్యామేజ్ పడేది, 0 డ్యామేజ్. నాకు ఇంత డ్యామేజ్ కూడా అవ్వలేదు. నేను ఫస్ట్ ఏం చేశానంటే జోన్లోకి వెళ్ళిపోయి మంచి పొజిషన్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, జోన్ బార్డర్లో మంచి రాయి ఉంది అనుకోండి. జోన్ బార్డర్లో కూడా ఇంకా ఫైట్ జరుగుతుంది. జోన్ బార్డర్లో ఉన్నా. సైలెన్సర్